Hi everyone, this is Santosh Kumar. Welcome to Max Logicals. Thanks for being here in my YouTube channel. Today I will discuss some previous year questions which is asked in EAMCET examination. This question given from the definite integration. Let's see the question. What is the question? If the given that d by dt of t log t minus t equal to log t, then find exponential of integral 0 to 1 2x log of 1 plus x square dx. ఇదంటే మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే d by dt of t into log t minus t equal to log t. This is the given expression. And మనలో ఏం కొనుక్కోమంటుండండి, ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to 1 2x log 1 plus x square dx. ఈ క్వశ్చన్ ఎంసెట్ ఎగ్జామినేషన్లో అడిగాడండి. చూడండి, ఫస్ట్ మనము ఏం చేయాలంటే ఈ యొక్క ఎక్స్పోనెన్షియల్ వాల్యూ యొక్క ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూని మనము ఎక్స్పోనెన్షియల్లో రాద్దామండి. అయితే ఫస్ట్ ఇంటిగ్రల్ 0 to 1 2x log ఆఫ్ 1 plus x square dx. ఇది ఏ మెథడ్లో సాల్వ్ చేయాలంటే ఈ యొక్క ఇంటిగ్రేషను మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది ఒక మెథడ్ ఉంటుందండి. అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏంటంటే ఇక్కడ సమ్ వాల్యూని పుట్ టీ ఈక్వల్ టు అని అనుకోండి. టీ ఏదైనా వేరియబుల్ని సమ్ వాల్యూని ఈక్వల్ టు అనుకుంటాం ఏదైనా వేరియబుల్కి. అంటే ఇక్కడ 1 plus x square ఈక్వల్ టు టీ అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ 2x dx ఈక్వల్ టు dt. ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్లో 2x dx ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అండి, dt సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 1 plus x square ప్లేస్లో 1 plus x square ప్లేస్లో t సబ్స్టిట్యూట్ చేయొచ్చు. చూడండి, ఇంటిగ్రల్ 0 to 1 2x dx ప్లేస్లో dt log t ఇంటూ dt. దిస్ ఈజ్ అవర్ ఇంటిగ్రేషన్, అంతే కదండి. ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి యూవీ మెథడ్ అనేది గుర్తొస్తుందండి. యూవీ మెథడ్లో సాల్వ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ మనకి ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ అనేది క్వశ్చన్లో ఇచ్చాడు. ఏంటంటే అది d by dt ఆఫ్ t log t minus t ఈక్వల్ టు log t. దీన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు దీని యొక్క ఇంటిగ్రేషన్ అనేది మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, d by dt ఆఫ్ t log t minus t ఈక్వల్ టు log t. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్స్ మల్టిపుల్ చేస్తే log t minus t ఈక్వల్ టు ఇంటిగ్రల్ log t. చూడండి, ఈ యొక్క వాల్యూ ఈక్వల్గా ఉంది కదండి. ఇక్కడ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతే t log t minus t దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ log t. అంటే ఇక్కడ ఇంటిగ్రల్ log t ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చండి, ఈ సబ్స్టిట్యూట్ t log t minus t, అంతే కదండి. ఇక్కడ లిమిట్స్ అనేవి ఇక్కడ మనకి ఒక వాల్యూ అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్ వాల్యూస్ అనేవి మనము టీ అనే సంథింగ్ అనుకుంటున్నాం కాబట్టి లిమిట్స్ కూడా ఆ యొక్క సబ్స్టిట్యూట్ చేసి మార్చాలండి. ఎలా సబ్స్టిట్యూట్ చేసి మార్చాలంటే ఇప్పుడు మనము టీ అనేది ఈ యొక్క వాల్యూని అనుకుంటున్నామండి. ఇప్పుడు లోవర్ లిమిట్లో ఎక్స్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి లోవర్ లిమిట్ టీ అనేది వస్తుందండి. అప్పర్ లిమిట్ ఎక్స్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పర్ లిమిట్ టీ వాల్యూ అనేది వచ్చేద్దండి. అయితే ఇక్కడ లోవర్ లిమిట్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి 1, లోవర్ లిమిట్ టీ వాల్యూ ఎంత అండి 1. అప్పర్ లిమిట్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి 1 square 1 1 plus 1 2. దిస్ ఈజ్ ద లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ 1 to 2. నౌ సబ్స్టిట్యూట్ ద లిమిట్స్ ఇన్ దట్ టర్మ్. 2 log 2 minus 2 minus of 1 log 1 minus 1. 2 log 2 means here log 2 square minus 2 plus 1. log 2 square 4 minus 1. ఇప్పుడు మనకి ఇదొక ఇంటిగ్రేషన్ వాల్యూ అండి. దేని యొక్క ఇంటిగ్రేషన్ వాల్యూ అండి,
2x దీని యొక్క ఇంటిగ్రేషన్ వాల్యూ. ఇప్పుడు మనకి ఎక్స్పోనెన్షియల్లో క్వశ్చన్ అడిగాడు కాబట్టి ఎక్స్పోనెన్షియల్లో చూడండి ఒకసారి. ఎక్స్పోనెన్షియల్లో సబ్స్టిట్యూట్ చేస్తే log 4 - 1. ఇక్కడ e పవర్ log 4 e పవర్ -1. ఈకి లాగ్కి క్యాన్సిల్ అయినట్లయితే మనకి ఇక్కడ 4 e పవర్ -1 దట్ ఈక్వల్ టు 4/e. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. లెట్స్ చెక్ ద ఆప్షన్స్. Option A, E is wrong answer. Option B, 2 is wrong answer. Option C, 4/E is our right answer. Option C is the right answer. Thank you for watching this video. Thank you to all.